హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు యూట్యూబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మనం ఏ మ్యూజిక్ యాడ్ చేసినా బ్యాక్గ్రౌండ్లో కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. దానికోసం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వీడియో ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకొని అన్ని సెట్ చేసుకొని అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. అట్లనే ఇంట్లో పనులు అవన్నీ చూసుకోవాలి కాబట్టి అందుకోసమే నేను ఖాళీగా ఉన్న టైంలో పెడదాంలే అని చెప్పేసి ఇది కొంచెం డిలే చేస్తాను. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక అస్సలు ముచ్చట్లకు వెళ్తే మొన్న మా కజిన్ బ్రదర్ వచ్చాడు కదా, మా బ్రదరు మా మరదల పిల్ల వచ్చారు కదా, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాం అనేది వీడియో. ఎంతో ఫేమస్ అయిన చీరాల బీచ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ చీరాల బీచ్కి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ అట్లా వెళ్తూ 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 బాగా ఆకలింది. ఇంకా దారిలో అక్కడ ఆగేసి ఇంకా టిఫిన్ చేసాము. మేము ఒళ్ళేమో మేము తినము, అసలు ఇంత పొద్దున టిఫిన్ అయింది అస్సలు తినము, మాకు అలవాట్లేదు, వద్దు మీరు తినండి అని చెప్పి ఎంత పొద్దున ఏంటి తెల్లైంది టైము తినండి అని చెప్పి మా హస్బెండ్ చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇంకేదో అనుకోకండి మీరంతా, ఓకేనా? ఇక్కడైతే మేము ఒక ప్లేన్ దోశ తీసుకున్నాము, ఆనియన్ దోశ తీసుకున్నాము, ఒక మసాలా దోశ తీసుకున్నాము, పూరి తీసుకున్నాము. ఎంత వరస్ట్ ఉందంటే అంత దరిద్రమైన టిఫిన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు, అస్సలు బాగాలేదు. ఇంకా తప్పలేదు, ఇక తీసుకున్నాం కాబట్టి ఆకలికి తినేసాము. తిని ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో నాగులుప్పలపాడు అంటే ఇక్కడ వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. అక్కడ మా ఫ్లాట్ ఉంది, మా మామయ్య వాళ్ళు తీసుకున్నారు. నేను ఇప్పటివరకు చూడలేదు. మా హస్బెండ్ చూపిస్తాను పదా అని చెప్పి తీసుకెళ్ళి ఒక రౌండ్ అట్లా అట్లా తిరిగేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. ఆకాశం లాగా అనిపిస్తుంది, ఆకాశం. ఓకే ఒక్కళ్ళు కూడా లేరు, మనుషులు కడకు. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఓడరేవుకి వచ్చినాం. చీరాల బీచ్కి వచ్చా. ఇంకెందుకు అటు కదా మనం పోయేది, అక్కడ దిగొచ్చు. హాలిడేస్ అన్నీ అయిపోవడం వల్లనేమో కావచ్చు, జనాలు మాత్రం అస్సలు లేరు.
అటుగాక అలలు మాత్రం పెద్ద పెద్ద వస్తలే. మాలో ఒక్కలకు కూడా ఈత రాదు. ఎందుకు వచ్చినారు పక్కన పిల్లలు ఉన్నారు, అక్కడ చుట్టుపక్కల జనాలు కూడా ఎవరు లేరు దగ్గరగా. ఎందుకు వచ్చిందని చెప్పి భయం వేసి, అది ఓడరేవంట, ఇంకొక ప్లేస్ లో జనాలు ఉంటారు బాగుంటది అని చెప్పారు, అందుకోసమే అక్కడికి వెళ్తున్నాము. Esa risa puso el final del hermoso papelón y de ahí al humo como un tren llegando a la estación. Vengo de lejos aprendiendo a mentir. Con un viaje corto fue suficiente para mí y le dije, ya sé mujer, esto es así. El fin fue siempre el principio para mí. ఎట్లున్నారు నీడలాగానే కనిపిస్తున్నారు. బీచ్లో నుంచి బయటకు వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే వెతుక్కుంటున్నాము కడుపులోకి ఏమేద్దామా అని చెప్పేసి. బీచ్కి వచ్చిన తర్వాత సీ ఫుడ్ తినకపోతే ఏం బాగుంటుంది. ఇక్కడ చీరాల బీచ్లో సీ ఫుడ్ అంట చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఎక్కడ చూసినా సీ ఫుడ్ సేల్ చేస్తున్నారు తినడానికి. అంటే ఫిష్లో ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టున్నారు. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ ఫిష్ బాగుంటుంది ఏందనేది అన్నీ మా హస్బెండ్ కనుక్కొని అది తీసుకొని తర్వాత వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు మనకి. అక్కడ తినడానికి కూడా ఫెసిలిటీ ఉంది.
మేమైతే ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాము, ఒక పెద్ద ఫిష్ తీసుకున్నాము, ఫుల్ ఫిష్, అట్లనే నెత్తలు తీసుకున్నాము. నేనైతే ఎండ్రికాయలు ఇప్పటి వరకు అస్సలు టేస్ట్ చేయలేదు. ఎండ్రికాయలు బాగుంటాయి అంటారు కాబట్టి తీసుకున్నాము. ఒక్కటి తీసుకున్నాను ఎట్లుంటుందో అని, అస్సలు బాగాలేదు, బుర్రలుగా ఉందన్నమాట. నేనైతే అస్సలు తినలేను, అసలు తినడానికి కూడా వస్తలేదు. అసలు ఇది ఎట్లా తింటారో నాకైతే అస్సలు తెలియదు. తీసుకున్నామే కానీ ఏదో షో కోసం తీసుకున్నట్టు, ఏదో వీడియో కోసం తీసుకున్నట్టు ఉంది. అసలు తినలే. మెత్తాలు తీసుకున్నాము, మెత్తాళ్ళు తీసుకున్నాము. తర్వాత చల్లగా కూల్ డ్రింక్ తీసుకున్నాము. మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాము. మాకు ఇందులో బాగా ఏం నచ్చింది అంటే ప్రాన్స్ ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫిష్ మాత్రం సరిగా ఫ్రై అవ్వలేదు, పచ్చిగా ఉంది. నెత్తాళ్ళు అయితే కొంచెం స్మెల్ వస్తున్నాయి. ఇంకా ఈ పీతలు అంటారా, నాకైతే అస్సలు దాని గురించే తెలీదు. అది ఎట్లా తింటారా ఏంది అసలు తెలియక, మాకెవరికి తెలియక అక్కడ వదిలేసి వచ్చాము. మొత్తానికైతే ఇది మా ఫుడ్. చిరాల బీచ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మళ్ళీ కొత్తపట్నం బీచ్కి తీసుకెళ్ళినాము. మన ఒంగోలుకి దగ్గరగా కొత్తపట్నం బీచ్ ఉంది కదా, మరి ఇంటి దగ్గర ఉన్న బీచ్ కూడా చూపించాలి కదా. ఇక్కడికి కూడా వచ్చినాము. ఈ కొత్తపట్నం బీచ్లో అయితే మార్నింగ్ 11కి వచ్చినాము, 3:30కి వెళ్ళినాము తెలుసా. ఫుల్ ట్యాన్ అయిపోయినాము. చిరాల బీచ్కి వెళ్తే కూడా అంత ట్యాన్ అవ్వలేము, కానీ కొత్తపట్నం బీచ్కి వెళ్ళి మాత్రం ఫుల్గా ట్యాన్ అయ్యి వచ్చేసినాము. ఇంకా ఎక్కువ సమయం అయితే కొత్తపట్నంలోనే స్పెండ్ చేసినాము. బాగా అనిపించింది. కొత్తపట్నం కూడా బాగా డెవలప్ అయింది బీచ్. కాకపోతే అలలే పెద్దగా వస్తున్నాయని భయం వేసింది, అంతేగాని జనాలు ఉన్నప్పుడు పోతే కొంచెం బాగా అనిపిస్తుంది. జనాలు లేనప్పుడు పోతే అంత ఏమనిపించదు. మొత్తానికైతే మా ఊళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. టుడేనే మా ఊళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా కొంచెం అయితే బాధ అనిపించింది. అంటే 4 days అయితే కలిసి బాగా స్పెండ్ చేశాను కదా, అటు తిరగడం ఇటు తిరగడము, ముచ్చట్లు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా సడన్గా వెళ్తుంటే పిల్లలు కూడా కొంచెం ఏడుపు అయితే స్టార్ట్ చేసిర్రు. కన్నయ్య ఏడుస్తున్నాడు ఆల్రెడీ. ఆన్య కూడా కొంచెం ఫీల్ అవుతుంది లోపల. మా మరదలి పిల్ల కూడా కొంచెం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు కొంచెం బాగా ఫీల్ అవుతుంది. పిల్లల్ని మాత్రం బాగా మిస్ అవుతుంది. మా బ్రదర్ కూడా తొందరగా వచ్చి తొందరగా వెళ్తున్నాము, ఎక్కువ రోజులు వచ్చింటే బాగుండేది అని కొంచెం అన్నాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు తెల్లబెట్టుకొని వస్తా అని అన్నాడు. మొత్తానికి అయితే ఇట్లా సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. చాలా రోజులు వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీ.